హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. కానీ భరణి అన్న టాప్ 5 వరకు ఉంటారు అనేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశాం. కానీ మీరు 14th వీక్ లోనే వచ్చేసారు. అసలు అది ఎలా? అదేనండి, నేను యాక్చువల్లీ మేము అనుకున్నాం బన్నన్న నేను ఉంటాము అని అనుకున్నాము యాక్చువల్లీ. ఇంకా మన చేతులు ఏమి లేదు కదండి, ఓటింగ్ వైజ్ బట్టే వాళ్ళు ఎలిమినేట్ చేసేస్తారు. కానీ మన సుమన్ అన్న ఫస్ట్ వీక్ బిగ్ బాస్ హౌస్ లో కనిపించిన వెంటనే సుమన్ అన్న ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అవుతారు అనేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మీరు ఫస్ట్ వీక్ ని దాటుకుంటూ 14th వీక్ వరకు వచ్చారు. అసలు ఎలా చూడొచ్చు? అంటే ఫస్ట్ వీక్ కొంచెం నాకు ఆ లొకాలిటీ కానీ ఆ పీపుల్స్ కానీ కొంచెం మింగిల్ అవ్వడానికి కానీ కొంచెం లేట్ అయింది. తర్వాత సెకండ్ వీక్ నుంచి ఇంకా అందరూ మన వాళ్ళే, ఎందుకంటే ఫ్రెండ్లీగా మాట్లాడడం కానీ ఫ్రెండ్లీగా అందరూ చూడటం కానీ ఇంకా అలాగ అలవాటు అవుతూ ఇంకా అందరితోని మాట్లాడుతూ వాళ్ళు పెట్టిన టాస్క్ కానీ ఇవి కానీ అని ఆడుతూ జనాలకి నచ్చి ఇక్కడి వరకు. కానీ మన సుమన్ అన్న సెకండ్ వీక్ లో ఆ రూమ్ స్ప్రే వల్లే 14th వీక్ వరకు వచ్చారు. అంటే సుమన్ అన్న మరీ ఇంత అమ్మాయి కూడా ఈయనకు కూడా మనం సపోర్ట్ చేయకపోతే ఇంకా మనం ఎందుకురా అనే చాలా మంది సపోర్ట్ చేయడం జరిగింది. సరే, నిజంగా నాకు ఇప్పుడు చెప్తున్నాను, నాకు తెలియదు సార్ అసలు. అంటే స్ప్రే ప్రెస్ చేయడం ఎందు నుంచి వస్తుంది అన్నది ఐడియా లేదు నాకు. అది నేను అసలు ఎట్ల నుంచి వస్తుందో కూడా తెలియని సుమన్ అన్న బిగ్ బాస్ హౌస్ లో సర్వే అవ్వగలుగుతాడా అనేసి చాలా మంది అనుకున్నారు. అదే సార్, అందుకే కదా 14 వీక్స్ సర్వే అయ్యాను. కానీ సుమన్ అన్న చూసుకుంటే నామినేషన్స్ దగ్గరకు వచ్చేస్తే అసలు ఎలాంటి సిల్లీ రీజన్స్ ఉంటాయి అన్న. అంటే ఎలా అంటే నామినేషన్ చేయడానికి రీజనే కాదు, అసలు నీకు హెల్త్ బాగాలేదు నువ్వు హౌస్ లో నుంచి వెళ్ళిపో, ఇలాంటి రీజన్స్ ఎవరైనా చేస్తే అంటే ఆపోజిట్ పర్సన్ ఎలా తీసుకుంటారో కూడా ఆలోచించండి. అంటే యాక్చువల్లీ అప్పుడు ఒకటి నేను యాక్చువల్లీ అది 13th వీక్ అనుకుంటాను నామినేషన్స్ హ్యూమన్ పవన్కి. యాక్చువల్లీ అది నాది ఒకటే కాదు, మీరు పూర్తిగా చూస్తే ఆ నామినేషన్ డే టోటల్ అంతా ఫన్నీగానే జరిగింది, ఫన్నీగానే వెళ్ళిందండి. అసలు నేను అదే చెప్తున్నాను, నేను ఎందుకంటే 13 వీక్స్ 12 వీక్స్ 14 వీక్స్ ఉండి ఇప్పుడు ఇది మనోడు అని నామినేషన్ పాయింట్ లేకపోతున్నాను నేనే నా దృష్టిలో అయితే. అరే ఏంట్రా మనోడే కదా, డిమాండ్ మనోడే, ఏంటి పాయింట్ వేస్తాము ఏంటి, కానీ అక్కడ తప్పదు, ఆ ప్రక్రియ కంపల్సరీ మనం నామినేషన్ చేయాల్సింది. నాకు మనోళ్ళు పాయింట్స్ అనేది పాపం ఏం వేస్తామండి, మనోడు అనుకున్నప్పుడు కొన్ని అనుకుంటాం, అలాగే నేను నా దృష్టిలో తీసుకున్నాను. కానీ యాక్చువల్లీ బేసిక్గా చూసుకుంటే అతనికి హెల్త్ రియల్లీ చాలా సఫర్ అయ్యాడండి, అది మీకు తెలీదు, చాలా సఫర్ అయ్యాడు. ఆ టాస్క్ క్యాప్టెన్సీ, ఫైనల్ క్యాప్టెన్సీ టాస్క్ పడుకొని ఆడాడు గేమ్, చాలా ఫేస్ అయ్యాడు. మనకి కొన్ని టెలికాస్ట్ అయ్యేదో లేదో నాకు తెలియదు, యాక్చువల్లీ చాలా సఫర్ అయ్యాడు. ఆ సిచ్యువేషన్ బట్టి నేను చూశాను కాబట్టి తను నిలబడలేడు కూడా. యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్లోని ఒక కంటిన్యూగా 4 days 5 days పడుకునే ఉన్నాడండి. నేను ఆ సిచ్యువేషన్లో నాకు అనిపించింది అది, నువ్వు ఆడలేవు అందుకే నువ్వు వెళ్ళిపోయావు, ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో అని అన్నాను నేను. అది నేను యాక్చువల్లీ నార్మల్గా అన్నాను, కానీ సీరియస్గా కాదు, ఫన్నీగా కాదండి. నువ్వు ఆడలేవు, నీ హెల్త్ బాగాలేదు అందుకే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అన్నాను నేను. కానీ సుమన్ అన్న హౌస్ లో కామెడియన్ గా లోపలికి వెళ్ళారు, కానీ ఎక్కడ చూసినా కానీ కామెడీ కంటే ఎక్కువ గమ్మున పక్కన కూర్చోవడమే ఎక్కువగా ఉంది అనేసి చాలా మంది. నేను అదే ఇందాక కూడా అదే క్వశ్చన్ వేశారు. నేను యాక్చువల్లీ అన్నీ ఉన్నాయి, అందుకే నేను అడుగుతున్నాను. అది అన్ని కొన్ని టెలికాస్ట్ చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. కానీ ఫన్నీ అన్నీ ఎమోషనల్ ఉంది, ఏడుపు ఉంది, ఫన్ ఉంది, కామెడీ అన్నీ చేసామండి మేము. ఇమ్ము కానీ నేను కానీ మొత్తం అంతా అన్నాము. కానీ చూసుకుంటే అన్న ఇప్పుడు మన డిమాండ్ పవన్ రీతు గారు లోపల రిలేషన్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంటే బోర్డర్ క్రాస్ అయ్యింది వీళ్ళిద్దరిది రిలేషన్, అంటే బెడ్రూమ్ సీన్ లో కొట్టుకున్నారని నాగార్జున గారు చెప్పారు. అక్కడ నుంచి బాగా మైనస్ అయిపోయారు డిమాండ్ పవన్ గారు అనేసి చాలా మంది. అంటే అది కొన్ని కావాలని కాదండి, యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్లోని ఆ పుషింగ్ ఆ బెడ్ టాస్కే కదండి, ఆ బెడ్ టాస్క్లోని కావాలని కాదు. యాక్చువల్లీ మామూలుగా కాకుండా కెప్టెన్సీ రూమ్ లో కూడా డిమాండ్ పవన్ యాక్చువల్లీ పాపం తను నిజంగా నేను ట్రావెల్ చేశాను కదండి, చాలా కూలు, చాలా మామూలుగా మాట్లాడుతూ వెళ్ళిపోతుందని నార్మల్గా అన్నారు. కానీ అది కొంచెం అలాగే. మీరేం కామెంట్ చేస్తారు రీతు చౌదరి అలాగే డిమాండ్ పవన్ రిలేషన్? ఇట్స్ ఫ్రెండ్స్ అండి, ఆల్ ఆర్ ఫ్రెండ్స్ అండి, అంతే. నేను రీతుని కూడా రియల్లీ నేను అడిగాను యాక్చువల్లీ, ఏంటి రీతు అంటే అన్నా ఫ్రెండ్ అన్న మంచోడు అన్నాడు, ఫ్రెండ్ అన్న అని అన్నది తను కానీ డిమాండ్ కానీ అని మా ఫ్రెండ్ అన్న అని అన్నారు. అలాగే చూసుకుంటే అన్న ఇప్పుడు ఉన్న టాప్ 5 లో వన్ వర్డ్ అబౌట్ అంటే ఒక్కొక్కరి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మన తనుజ గారు
తనుజ గారు. తన షీఈ్ ఎమోషనల్ అండ్ వెల్ ప్లేడ్. మన సంజన గారు అంటే తను కూడా చాలా బాగా ఎఫర్ట్ పెడుతున్నారు, బాగా ఆడుతున్నారండి గేమ్స్ కూడాను. డిమాండ్ పవన్ వెరీ 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 స్ట్రాంగ్. కళ్యాణ్ పడాల కళ్యాణ్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ అండ్ వెల్ ప్లేడ్ అండ్ గేమ్స్. అట్లని ఇమానియర్ వెరీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా. కానీ ఫ్రెండ్ అని భరణి అన్నని కూడా మీతో పాటు తీసుకుని వచ్చేసారు. అది చాలా బాధగా ఉందని చాలా మంది అంటుంటే అది మా రియల్ ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు? దాన్ని ఎలాగంటే మన చేతిలో లేదు, నేనేం లాక్కొచ్చి లేదు కదండి. మా బిగ్ బాస్ చెప్పారు సుమన్ ఎలిమినేషన్, తర్వాత బన్యానా ఎలిమినేషన్. మేము అది హ్యాపీగా పాజిటివ్ గానే తీసుకుంటున్నాం అండి. మనతో ఉండి మనకే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు హౌస్ లో. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు? అంటే వెన్నుపోటు అన్నది లేదు. నా టబ్ టాస్ట్ లోనే ఎవరు నాకు సపోర్ట్ చేయలేదని దాని కొంచెం హర్ట్ అయ్యాను, నేను ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే బన్నన్న డిమాండ్ పవన్ తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. టబ్ టాస్ట్ నేను తనుజ ఆడింది, అది ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. అది దాన్ని కొంచెం ఫీల్ అయ్యాను. గేమ్ వైజ్ తీసుకుంటాను కానీ పర్సనల్ గా తీసుకోలేదండి నేను. తర్వాత ఇంకా విన్నర్ ఎవరు అవుతారు? అదే నేను చూస్తున్నాను. నేను కూడా చూడడం కాదు, టాప్ 5 లో ఎవరు అవుతారు అనుకుంటున్నారు? తెలియట్లేదు సార్, అది చూడాలండి నేను. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.